మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 46వ వచనం చదవగా వినుము. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన యెడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడు వగువని వారిని అడుగుగా ఎవరినూ వారి మాట చెప్పలేకపోయాడు. మన తండ్రి అయిన దేవుని ప్రభు యేసుక్రీస్తుని కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మహాపరిశుద్ధుడా, మా యెడల మిక్కిలి కృప కలిగిన మా తండ్రి, పరలోక ప్రభువా, మీ ఘననామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొనిచున్నాం నాయన. మీ కృప చేతను, ప్రేమ చేతను మమ్మల్ని దర్శించి, ఆదరించి, బలపరచి తండ్రి, మీ పాద సన్నిధిలో మీ బిడ్డలుగా ఏకీభవించడానికి మీరు దయచేసినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయమున చదువుకున్నటువంటి లేఖన భాగమును మేము ధ్యానించబోతూ ఉండగా తండ్రి, మా మధ్యను మీరు ఉన్నందుకై దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ ఆత్మ సంచారము మా మధ్య ఉన్నది నాయన. మీ ఆత్మ మాలో ప్రతి ఒక్కరిని మా ప్రభుత్వ స్పర్శిస్తూ ఉంది, తాకుతూ ఉంది. ఆయా ఆత్మ సంచారము మా మధ్య ఉంచబడుతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నా దేవా, అల్పుడను అయోగ్యుడను నన్ను మీ సిలువ చాటున మరుగుపరచుకొనండి. నా నోటిని మీ బోరుగా వాడుకొనండి. ఈ వాక్యము ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారో వారి జీవితంలో ప్రభువా మీ కార్యము జరిగించచ్చు ఉన్నందుకు, అయా మీ కృపను మా ప్రభువా విస్తరింప చేస్తూ ఉన్నందుకు, బలపరుస్తూ ఉన్నందుకై దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉండగా మమ్మల్ని సంపూర్ణతలోనికి సంధించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ దినమున దేవుని పాద సన్నిధిలో ప్రభు బిడ్డలుగా మనమందరము ఏకీభవించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయమున చదవబడినటువంటి లేఖన భాగమును, ఈ సందర్భమును మనం పరిశీలన చేస్తే ప్రభువుతో పాటు ప్రభువును అనుసరించేటువంటి జనులు అత్యధికమైపోయారట. వారు యోహానును అనుసరించేటువంటి జనుల కంటే కూడా అధికంగా ఉన్నారట. కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి యాజకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీరందరూ కూడా ఆయన మీద అసూయపడి ఉన్నారు అనేది పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి ఎలాగైనా ఆయనలో తప్పు పట్టుకోవాలి, ప్రజలలో ఆయనను గేలి చేయాలి. ఈ భావంతో ఆయనను అనేక మార్లు శోధించినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ సందర్భంలో మనం చూస్తే ఆయన పునరుద్ధానము లేదని చెప్పి సద్దూకయుల యొక్క నోరు మోయించనని పరిసయ్యులందరూ విని వారందరూ ఏకముగా కూడి వచ్చి ప్రభువుని ఒక ప్రశ్న వేశారట. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి ప్రభువుని అడిగాడట, అయ్యా, శాస్త్రం అంతటిలో కూడా ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని అడిగితే ప్రభు చెప్పాడట, అయ్యా, నీ తండ్రి అయిన దేవుని తప్ప మరి ఎవరిని నీవు పూజింపకూడదు. నీ తండ్రిని మాత్రమే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీవు ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ మాటలు చెప్పిన తర్వాత వారి దగ్గర మరొక ప్రశ్న అడగటానికి సమయం లేదు, లేదా మరొక ప్రశ్న అడగటానికి తెగించలేదు. కానీ వారందరూ ప్రభు దగ్గర ఎలాగ సందు దొరుకుతుందా, ఏ విధంగా గేలి చేద్దాం, ఎందుకంటే వీరి నోరు మూతపడ్డా. పునరుద్ధానము లేదు అని చెప్పేటువంటి సద్దూకయులు వచ్చి
ఆయనను శోధించినప్పుడు ప్రభు చెప్పిన సమాధానంతో వారికి మరలా ప్రశ్న అడగటానికి కానీ ఆయనను శోధించడానికి కానీ ధైర్యం సరిపోలేదు. కానీ పరిసయ్యులు అడిగిన దానికి ధర్మశాస్త్రంలోంచి ప్రభు ఆజ్ఞల గురించి చెప్పి విడిచిపెట్టాడు. తర్వాత మరలా మరొకసారి కూడుకొని వచ్చారట. మరలా కూడుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని మరొక ప్రశ్న అడగాలి అనుకొని వచ్చారట. ఈసారి ప్రభువే వాళ్ళను ప్రశ్న అడిగాడు. అయ్యా, క్రీస్తు ఎవరని మీరు అనుకుంటూ ఉన్నారు? ఎవని కుమారుడు అనుకుంటున్నారు? వాళ్ళు సమాధానం చెప్పారట, దావీదు కుమారుడు. ఆయన ఎవరండి? దావీదు కుమారుడు. దేవుని బిడ్డలారా, ఆయన దావీదు కుమారుడు అని వారు సమాధానం చెప్పగానే ప్రభువు లేఖనాల్లో నుంచి, ఇదిగో నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. దావీదు చెప్పినటువంటి ఈ ప్రవచనాన్ని ఎత్తి చూపించి, మీరు దావీదు కుమారుడు అంటూ ఉన్నారు, మరైతే దావీదు ఆయన ప్రభు అని ఎలా పిలిచాడు? దావీదు ఆయనను ప్రభువు అని పిలిస్తే ఆయన దావీదుకు కుమారుడు ఎలా అయ్యాడు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అడిగినటువంటి ప్రశ్న చాలా సూటిగా ఉంది, గమనించండి. దావీదు కుమారుడు అని మీరు చెబుతూ ఉన్నారు, దావీదు ఆయనను ప్రభువు అని సంబోధిస్తే మీరు ఆయనను దావీదు కుమారుడు అంటూ ఉన్నారు, దావీదు కుమారుడు ఎలా అయ్యాడు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రభువుని అనేక సందర్భాల్లో చాలా మంది చేసినటువంటి సంబోధన, ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించు. 10 మంది కుష్ఠరోగులు ఒక్కటిగా వచ్చి ఆ ఊరి గవిని యొద్ద, గలిలయ నుంచి ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళిపోయేటువంటి దారిలో ఒక ఊరి గవిని దగ్గర 10 మంది కుష్ఠరోగులు వచ్చి ప్రభువును సంబోధించిన సంబోధన ఏంటి? ప్రభువా దావీదు కుమారుడా. ఆయన మార్గంలో వెళ్ళొచ్చు ఉండగా బర్తీమయి అనేటువంటి గుడ్డి భిక్షకుడు ప్రభువుని, ఆయన ప్రభు వెళ్తూ ఉన్నాడు అని తెలుసుకొని కేకలు వేసిన కేకలేంటి? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా దావీదు కుమారుడానికి ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడా అని సంబోధించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు అద్భుతం చేశాడు. అంటే ఆయన తన్ను తాను దావీదు కుమారునిగా అంగీకరించాడు. కనాను ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ, ప్రభువా దావీదు కుమారుడా నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచు ఉన్నది. ఆమెను ప్రశ్న వేశాడు, కానీ ఆమెకు కావలసిన కృపను ప్రభు కనపరిచాడు. అయితే దావీదు కుమారుడు అని ప్రభు అంగీకరించాడు. దావీదు కుమారునిగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి దావీదులో ఉన్న అర్హతలేంటి? దావీదు మంచివాడా? ఏమ్మా, దావీదు మంచివాడా? చాలా మంచివాడా? ఏ పాపం లేనివాడా? ప్రభువుని గురించి పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. దూతలు సహితము సమీపించలేని తేజస్సులో నివసించేటువంటి వాడు, సంచరించేటువంటి వాడు మన ప్రభువు. పరిశుద్ధమైనటువంటి దూతలు కూడా ఆయన తేజస్సును సమీపించలేక దూరముగా ఉండి తమ రెక్కలతో తమ ముఖములను కప్పుకొని ప్రభువుని స్తుతించాయట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే కెరూబులు స్తుతించినటువంటి, సెరాపులు స్తుతించినటువంటి విధానం మనకు కనపడుతుంది. 2 రెక్కలతో తమ కాళ్లను, 2 రెక్కలతో తమ ముఖములను కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురొచ్చు. ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అంటే ఆయన తేజస్సును కూడా చూడలేనంత పరిశుద్ధుడు దావీదు కుమారుడు ఎలా అయ్యాడు? దావీదు అంత పరిశుద్ధుడా? ప్రశ్న వేసుకుంటే దేవుని బిడ్డలారా, కాదు అనే సమాధానం వస్తుంది మనకి. దావీదు జీవితంలో పాపం ఉంది,
దావీదు జీవితంలో కపటం ఉంది, దావీదు జీవితంలో మోసము, హత్య ఉన్నాయి. దావీదు జీవితంలో అయ్యా ఇదిగో నా శత్రువులను నీవు పాడు చేయి, వారి ఆలోచనలను పాడు చేయి అని చేసిన ప్రార్థనలు ఉన్నాయి. లేవా? ఉన్నాయి. బత్షెబతో పాపం చేశాడు. ఆమె గర్భవతి అయిందని తెలిసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చడానికి ఆమె భర్త అయినటువంటి ఉరియాను మోసగించడానికి ప్రయత్నించాడు. కుదరకపోయేసరికి సైన్యంలో మొట్టమొదటి వరుసలో నిలవబెట్టి చంపించాడు. ఎన్ని చేసినటువంటి దావీదును తన తండ్రిగా ఎలా ఒప్పుకున్నాడు ప్రభు? ఏంటి దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత? ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించేద్దాం. దావీదు జీవితంలో మనకు కనబడేటువంటి మొట్టమొదటి ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడూ నడుచుకోలే. దేవుని బిడ్డలారా, దావీదు జీవితం అంతా మనం చూస్తే ఒక బత్షెబా ఎపిసోడ్ తప్ప మరెక్కడ కూడా పాపము అనేటువంటిది దావీదు జీవితంలో కనపడదు. కానీ శోధన, వేదన, పరుగెత్తి పారిపోయేటువంటి జీవితం అంతా కనపడుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ గమనించు, దావీదు చిన్నతనంలో తన కుటుంబంలో అల్లారుముద్దుగా పెరిగాడా? లేదు. సమూయేలు ప్రవక్త యెషయి దగ్గరకు వచ్చి నీతో పాటు కలిసి నేను బలి అర్పించాలనుకుంటున్నాను, నీ కుటుంబంతో కలిసి నేను దేవుని స్తుతించాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు పండగ వాళ్ళకి. ఆ పండగలో దావీదు ఉన్నాడా? లేదు. బలి అర్పించిన తర్వాత నీ కుమారులు ఒక్కొక్కరిని పిలువు అంటే అందరినీ పిలిచాడు. అందరినీ యెహోవా తిరస్కరించాడు. తిరస్కరించిన తర్వాత సమూయేలు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? నీకు ఇంకా కుమారులు ఉన్నారా అంటే యెషయి చెప్పిన మాట, కడగొట్టు వాడు ఒకడు ఉన్నాడు, వాడు అడవిలో గొర్రెల మంద దగ్గర ఉన్నాడు. ఇంట్లో పండగ జరుగుతుంటే బిడ్డను అందులో చిట్ట చివర గుట్టి అందరితో గారాభంగా పెంచబడవలసినటువంటి బిడ్డను ఎవరైనా అడవిలో గొర్రెల మంద దగ్గర పంపిస్తారండి? కానీ కుమారునిగా కూడా అంగీకరించబడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. తమ్మునిగా అంగీకరించబడినటువంటి స్థితి. ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతూ ఉంది. గొల్యాతు వచ్చి అందరినీ సవాలు చేస్తూ ఉన్నాడు. అందరూ పారిపోతూ ఉన్నారు. దావీదు అన్నలు కూడా యుద్ధానికి వెళ్ళారట, 3 అన్నలు. ఈ 3 అన్నలు ఎలా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళకి ఆహారం పంపించడానికి యెషయి దావీదుని పిలిచి పంపించాడట. వాళ్ళ సైన్యాధిపతికి, వాళ్ళ శతాధిపతికి కూడా ఇదిగో కొంత జున్నును తీసుకుని వెళ్ళి, కొంత ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఆయనకు బహుమతిగా ఇవ్వు, మీ అన్నల్ని జాగ్రత్తగా చూస్తాడు అని చెప్పి పంపించాడు. తీసుకొచ్చి ఇచ్చాడు. వచ్చి ఇచ్చి ఆయన వెళ్ళబోతూ ఉంటే గొల్యాతు వచ్చి సవాల్ చేస్తూ ఉన్నాడు. అందరూ పారిపోతా ఉన్నారు. దావీదుకి అర్థం కాల, ఇదేంటి యుద్ధం కదా జరగాల్సింది, ఒకడు సవాల్ చేస్తూ ఉన్నాడు, అందరూ పారిపోతూ ఉన్నారు, ఏంటి అని దగ్గరలో నిలబడ్డవాడిని ఒకడిని అడిగాడట. ఇచ్చేసాడు, వెనక్కి వెళ్తున్నాడు. పాపం దగ్గరలో కనబడిన సైనికుడిని అడిగితే వాడు చెప్తాడు, ఇదిగో గొల్యాతు అనే మహాకాయుడు ఉన్నాడయ్యా, వాడు మీలో ఒకరిని పంపించండి, వాడు నేను యుద్ధం చేసుకుంటాం, రక్తపాతం ఉండదు, ఇంకేముండదు, ఒకరినొకరిని చంపుకోవటం ఉండదు, నేను గెలిస్తే మీరు మాకు దాసులు, నేను ఓడిపోతే మేము మీకు దాసులు అవుతాం. సవాల్ చేస్తున్నాడయ్యా. అనగానే దావీదు అన్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఈ మాటలు అన్నయ్యని ఏలియాబు విన్నాడట. విని వచ్చి దావీదును పట్టుకుని ఏమంటున్నాడో తెలుసా? నీ హృదయము చెడ్డదనియు, నీవు గర్వముతో నిండినటువంటి వాడవనియు నాకు తెలుసు. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చావు. అడవిలో ఆ చిన్న గొర్రెల మందను ఎవరి పరం చేసి వచ్చావు? యుద్ధం మధ్యలో ఉన్నాడు తమ్ముడు, వాడికి ఏమన్నా ఇబ్బంది కలుగుద్దేమో, వాడిని ఎవరన్నా అటు ఇటు పోతా వాడిని కత్తి వాటిన సరదాగా కత్తిసిన వాడికి తగిలి వాడు చచ్చిపోతాడు. ఈ బాధ ఏం లేదండి. ఎలియాబు బాధ ఏంటి? అడవిలో ఉన్న గొర్రెల మంద, అది ఏమైపోద్దో. తమ్ముడి మీద కొంచెం కూడా ప్రేమ లేదు. అన్నల చేత తిరస్కరించబడ్డాడు.
సరే, సౌలు మీకాల్ నుంచి పెళ్లి చేశాడు. మీకాల్ నుంచి పెళ్లి చేసిన తర్వాత మామ దగ్గర అయిన సంతోషం దొరికిందా? ఈయనకి దొరికిందమ్మా? దొరకలా. ఏం దొరికింది? వాళ్ళు జయించి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కన్యకలు పాటలు పాడారట. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని కేకలు వేశారట, గాన ప్రతిగానాలు చేశారట. అందుకని సౌలు దావీదు మీద పగబట్టాడు. నా దగ్గర నుంచి రాజ్యం తప్ప ఇంకేం తీసుకుంటాడు? జీవితాంతం తరిమాడు రాజు అయ్యేంత వరకు. సంతోషంగా ఉన్నాడా? లేదు. పాపం చేశాడు. పాపం నుంచి విముక్తి కొరకు నాతాను వచ్చి చెప్పాడు, నీకు నీ కుటుంబానికి నిరంతరం యుద్ధాలు కలుగుతాయి. బ్రతుకంతా యుద్ధాలు చేస్తానే గడిపేశాడు. ఎక్కడ యుద్ధం లేదనుకుంటే కొడుకే ఎదురు తిరిగి యుద్ధం చేశాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ సంతోషం ఉంది దావీదు జీవితంలో? మీరు చెప్పండి. కానీ వీటన్నిటి మధ్యలో మీరు గమనించండి, ఒక్కసారైనా దేవుడా ఇది ఎందుకు చేశావు నాకు అని అడిగాడా? మరి దేవుని బిడ్డలారా, ఇది దావీదులో ఉన్న లక్షణం. దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ప్రణాళికకు తనను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నటువంటి జీవితం, వినయపూర్వకంగా తనను తాను అప్పగించుకున్నటువంటి జీవితం. నిమ్మళం పొందిన తర్వాత దేవాలయం కడతాను అని దావీదంటే యెహోవాయే అన్నాడు, నీ చేతికి రక్తం అంటింది, నువ్వు నా ఆలయాన్ని కట్టడానికి అర్హుడివి కాదు. అయ్యా, గొర్రెల దొడ్లోంచి తీసుకొచ్చి ఇక్కడకు రాజుగా కూర్చోబెట్టావు, నేను కట్టకపోతే ఎవరు కడతారయ్యా అని ఒక మాట అన్నాడా? అలా అన్నిటినీ సమకూర్చాడట. గొప్ప గొప్ప దేవదారుమానులను సమకూర్చాడట. 2 లక్షల మనుగుల బంగారాన్ని, లెక్కింపలేనంత వెండిని, ఇత్తడిని, బోళాన్ని అన్నిటినీ సమకూర్చాడట. కానీ ఒక్క మాట దేవుడికి ఎదురు పలికాడా? పలకలా. దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ప్రస్తుతాన్ని మాత్రమే చూడగలుగుతాం, ప్రస్తుతంలో మాత్రమే జీవించగలుగుతాం. గతం మన ఆలోచనలో ఉంటుంది, భవిష్యత్తు మన ఆలోచనల్లోనే ఉంటుంది. ఇలా చేద్దాం, ఇలా జరిగింది అని చెప్తాం. కానీ దేవుని బిడ్డలారా, ప్రభువు నీ భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎరిగినటువంటి వాడు, దానిని సరైనటువంటి ప్రణాళికతో నిన్ను నడిపించగలిగినటువంటి వాడు. ఆయన చిత్తమునకు మనను మనం అప్పగించుకోకుండా మన ఇష్టాలను ప్రభు దగ్గర వ్యక్తపరచడానికి, మన ఇష్టాలను ప్రభు మీద రుద్దటానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ దావీదులో ఆ జీవితము లేదు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఏది జరిగినా అబ్షాలోము తరుగుతూ ఉన్నాడు, కొండ ఎక్కి పారిపోతూ ఉన్నాడు, ఆయన కుటుంబంతో కలిసి పారిపోతూ ఉన్నాడు. కొండ ఎక్కుతూ ఉంటే దాని సరిదాపుగా ఉన్నటువంటి మరొక కొండ ఎక్కుతూ సౌలు కుటుంబీకుడు ఆయన బంధువు అయినటువంటి షిమ్మి అనేటువంటి వాడట దావీదును చూచి దూషిస్తూ ఉన్నాడట. ఇదిగో నీ యజమానులైనటువంటి సౌలు ఇంటి వారికి నీవు చేసిన అపకారం ఇదిగో ఇప్పుడు నిన్ను తరుముతూ ఉంది, నీకు ఇంతే కావాలి అని శాపవచనాలు పలుకుతూ ఉన్నాడట. పలుకుతూ ఉంటే దావీదు పక్కనున్నటువంటి యోవాబు సహచరులకి కోపం వచ్చిందట. యోవాబు దావీదు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడట, అయ్యా, చచ్చిన కుక్క లాంటి వీడు మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడట్లేదు, ఒక్క మాట అను, వెళ్ళాను చంపేసి వస్తా. దావీదు అన్న మాట ఏంటో తెలుసా? సరే, ఏ కుమారులారా, వారిని మీతో నాకేమి పొందు, వారిని శపింపనివ్వుడి. యెహోవా ఒకవేళ వాని శాపవచనములకు బదులుగా నన్ను దీవించునేమో. దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేయి, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోకుండా, దేవుని యొక్క కృప కొరకు అప్పగించుకోకుండా, నీ ఇష్టాన్ని ఒకవేళ దేవుని మీద రుద్దడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో. వాక్యము బోధిస్తూ ఉంది, వాక్యము నీకు తెలియచేస్తూ ఉంది. దావీదు నీ ఎదురుగా ఒక సాక్షిగా నిలబడ్డాడు. ప్రతి విషయంలో దేవుని చేతులకు తనను తాను అప్పగించుకున్నాడు.
చూడండి, కీర్తనల గ్రంథంలో మనం చూస్తే కీర్తన గ్రంథం 142వ కీర్తన 2వ వచనంలో మన దావీదు భక్తుడే ఈ మాటను సాక్ష్యం ఇస్తాడు. గమనించండి. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచేయుచున్నాను. దేవుని బిడ్డ గమనించండి, ఎవరితోటి ఆయన చర్చించడం లేదట, ఎవరితోటి ఆయన పరిష్కారాలు వెతకటం లేదట. ఆయన అంటూ ఉన్నాడు, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నా, నాకు కలిగిన బాధ అంతటిని ఆయన సన్నిధిని తెలియచెప్పుకుంటూ ఉన్నా. నాకు ఆయన తప్ప ఎవరున్నారు? ఆయన చిత్తం ఏమైందో నేను గ్రహించలేను, కానీ ఆయన చిత్తానుసారముగా నడుచుకొనడం నాకు కావాలి. ఆ విధంగా నడుచుకునేటువంటి జీవితాన్ని నేను కలిగి ఉంటాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేయి. ప్రభు అంటూ ఉన్నాడు, నీవు దేవుని యొక్క చిత్తానికి నిన్ను నీవు లోబరుచుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క చిత్తానుసారముగా నడుచుకునేటువంటి జీవితం నీకుందా? దావీదులో ఉన్న 2వ లక్షణం మనం గమనించినట్లయితే, ఇతడు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. సాధారణంగా తరమబడేటువంటి వాళ్ళ జీవితాల్లో కసి ఉంటుంది, లేకపోతే ఒక విధమైనటువంటి శాడిజం ఉంటుంది కదా. చూడండి, పిల్లలైనా సరే మనం రోజు కొడతా ఉన్నాం అనుకోండి, ఒక 10 రోజులు, ఒక నెల రోజులు రోజు ఉదయాన్నే లేవగానండి దెబ్బ దెబ్బ బాధండి. నెల రోజుల తర్వాత వాడు ఆ దెబ్బలకి రెస్పాండ్ అవుతాడా? రెస్పాండ్ అవ్వడు. వాడికి అలవాటు అయిపోద్ది. ఉదయం లేవగానే మా అమ్మ మా నాన్న నన్ను దెబ్బ వేస్తారు ఖచ్చితంగా, ఆ దెబ్బలు సిద్ధపడదాం, ఏమైతే అది అయింది. కానీ మీరు వాడి ప్రవర్తన గమనించండి, ఈ కసంతా వాడు వేరొక దాని మీద తీర్చుకుంటా ఉంటాడు. స్కూల్లో పిల్లలు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ మధ్యలో గొడవలు వస్తూ ఉన్నాయి, ఒక్కడే అందరి మీద పడి కొడతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ కోపాన్ని వ్యక్తపరచడం వాళ్ళకి ఆ వయసుకు తెలియదు. వయసు పెరిగిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత, బుద్ధి జ్ఞానం తెలిసిన తర్వాత అయితే దాన్ని అణుచుకోవడమో దాన్ని మార్చుకోవడమో చేస్తారు. కానీ దావీదు జీవితాన్ని మీరు చూస్తే అటువంటిది ఎక్కడా కనపడదు. తండ్రి తిరస్కరించాడు, అయినా తండ్రికి లోబడ్డాడు. అన్నలు తిరస్కరించారు, అయినా అన్నలను ప్రేమించాడు. తన మామయ్యనటువంటి సౌలు తిరస్కరించాడు, చంపడానికి తిరిగాడు, కానీ తిరిగి చంపాడా? దేవుని బిడ్డలారా గమనించండి, 3 సార్లు దొరికాడు సౌలు, దావీదు చంపగలగాడు. ఒక్క వేటితో అతన్ని చంపై ఈ రోజుతో నీకున్నటువంటి బాధలన్నీ పోతాయి, నువ్వే ఇశ్రాయేలుకు రాజు అవుతావు. తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రోద్బలం చేసిన దావీదు చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపను. ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో సౌలు తన్ను తాను చంపుకొని చనిపోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. సౌలు ఆయుధాలు మోసుకునేటువంటి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా సౌలు చనిపోయాడు, ఇక ఇశ్రాయేలుకు నువ్వే రాజువి. సిక్లగులో ఉన్నాడట అప్పుడు దావీదు. అక్కడికి వచ్చి చెప్తే దావీదు అన్నమాట ఏంటో తెలుసా? నువ్వు ఎవరివి? అయ్యా నేను సౌలు ఆయుధాలు మోసేటువంటి వాడిని. నీ రాజు నిన్నంత నమ్మాడే, నీ రాజు తన ఆయుధాలు కూడా నీ చేతిలో పెట్టి నిన్ను తనతో పాటు తిప్పుకున్నాడే. ఆ రాజుకు ప్రాణాపాయం కలిగితే నువ్వు కదా ముందుండాల్సింది. నీ రాజు కన్నా ముందు చావాల్సింది ఎవరు? నువ్వు కదా. ఇప్పుడు వచ్చి సౌలు చనిపోయాడు, నువ్వే ఇశ్రాయేలు రాజు అంటావా అని సిక్లగ్లో వాడిని చంపాడట. దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరుగుతూ ఉన్న కాలంలో అంతకంతకు దావీదు కుటుంబం వర్ధిల్లిందట, సౌలు కుటుంబం నీరసిల్లుతూ వచ్చిందట. కానీ సౌలు కుటుంబంలో సౌలు కుమారుడైన ఇష్బోషెతు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఇష్బోషెతు దగ్గర 2 సైన్యాధిపతులు ఉన్నారట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 2వ సమూయేలు గ్రంథంలో మనకు కనబడతారు వీళ్ళు.
ఇద్దరు సైన్యాధిపతులట మారువేషం వేసుకున్నారట. చక్కగా లోపలికి గోధుమలు తీసుకొస్తామని ఇంట్లోకి వెళ్ళి పడకటింట్లో ప్రవేశించి నిద్రపోతూ ఉన్నటువంటి ఇష్బోషెతును చంపేసి దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా నీ శత్రువు చచ్చిపోయాడు, చూడు సాక్ష్యం తీసుకొచ్చా. దావీదు అన్న మాట ఏంటో తెలుసా? సౌలు చనిపోయినని ఒకడు నాకు చెప్పినప్పుడు సిక్లగులో వారిని పట్టుకొని నేను చంపి తిని, ఇప్పుడు మీరు నిర్దోషి అయిన ఒకరిని అతని పడకటింట చొచ్చి అతను నిద్రపోచుండగా చంపి నా దగ్గరకు వస్తే అతని ప్రాణదోషమును మీ యొద్ద విచారణ చేయకపోవుదునా? ఎవరండి ఇష్బోషెతు? దావీదు దొరికితే చంపేద్దామని తిరుగుతూ ఉన్నటువంటి శత్రువు. కానీ దావీదు ఏమంటున్నాడు అతన్ని? అతడు నిర్దోషి, అతడు యుద్ధం చేయాలి, తన తండ్రి వారసత్వాన్ని నిలవబెట్టుకోవాలి, కాబట్టి యుద్ధం చేస్తున్నాడు. అతనికి నాకు శత్రుత్వం ఏంటి? అతని మీద నా కోపం ఏంటి? నా మీద అతని కోపం ఏంటి? అతడు చేయాల్సినటువంటి పని అతడు చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఒకవేళ చచ్చిపోతే నేను ఒప్పుకుంటానేమో, కానీ మీరు మోసపూరితంగా అతన్ని చంపి నా దగ్గరకు వచ్చారు, మీ ప్రాణాన్ని నేను విచారిస్తా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఎంతటి ప్రేమ కలిగినటువంటి వాడు, న్యాయము తప్పనటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. ఎంత ప్రేమ ఉందో దావీదుకి, ఎటువంటి ప్రేమ ఉందో, దేవునికి కలిగినటువంటి ప్రేమ ఎంత ఉందో అంత ప్రేమ కలిగినటువంటి వాడు అని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ కుమారుడైన అబ్షాలోము. అబ్షాలోము తన చెల్లి అయినటువంటి తామారును బట్టి అన్నయ్యన అమ్నోనును చంపాడు. చంపి పారిపోయి గెరాస దేశంలోకి వెళ్ళి అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. యోవాబును పట్టుకొని యోవాబుతో పాటు మరలా తిరిగి వచ్చాడు. వచ్చినోడు ఉన్నాడా? వెళ్ళి రాజనగర్ బయట ఒక సింహాసనం వేసుకొని ఒక కుర్చీ వేసుకొని కూర్చునేవాడట రోజు. ఎవరు రాజు దగ్గరకు వస్తున్నా వాడిని పిలిచి, అరే నీ పని ఏంటి, ఎందుకు వచ్చావు అని అడగటం. అయ్యా పలానా వ్యాజ్యం కోసం వచ్చానయ్యా అనగానే, నువ్వే సరిగ్గా చేసావు, నీ పక్కనే న్యాయం ఉంది అని చెప్పడం. ఎవరైనా నమస్కారం పెడితే వాడిని దగ్గరకు తీసుకోవడం, హత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేస్తా. ఇశ్రాయేలీయులందరినీ తన వైపు తిప్పుకున్నాడట. హెబ్రోన్లో బలి అర్పిస్తానని వెళ్ళి అక్కడ రాజుగా అభిషేకం చేసుకున్నాడట. అభిషేకం చేసుకొని దావీదు మీద తిరుగుబాటు చేశాడు అని అందరికీ కూడా తెలియపరిచినప్పుడు అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. దావీదు ఒకడైపోయాడు. రాజు కుటుంబాన్ని తీసుకొని యోవాబు తన సైన్యాన్ని తీసుకొని పారిపోతూ ఉన్నాడు. 10 మంది ఉపపత్నులను రాజనగరు కాపలా గాయడానికి ఉంచాడట. అబ్షాలోము తన రాజరికాన్ని శాశ్వతం చేసుకోవడానికి దావీదును ఎలాగైనా సరే అబ్షాలోము చంపేస్తాడు అని జనులు అనుకోవడానికి 10 మందిని చేర్చాడట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆ తల్లులు పాపం ఎంత వేదన అనుభవించి ఉంటారు. అయ్యా నువ్వు నా కొడుకు లాంటి దాని వాడివయ్యా, నీకు తల్లి లాంటి దాన్ని అయ్యా, అయినా సరే విడిచిపెట్టలేదు. అంతటి దుర్మార్గుడు ఈ అబ్షాలోము. అబ్షాలోము మీద యుద్ధానికి యోవాబు ఇత్తయి అదేవిధంగా అభిషయ్ అనేటువంటి తన సైన్యాధిపతులతోటి యుద్ధాన్ని ప్రారంభించేటప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ చెప్పబడినటువంటి మాటను చూడండి. అప్పుడు రాజు యోవాబును అభిషయిని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. ఏం చేశాడండి? ఒక పక్క అబ్షాలోమేమో చంపాలి అని తిరుగుతూ ఉన్నాడు. ఓ పక్క అబ్షాలోము దొరికితే అందరినీ నాశనం చేసి నేను రాజుగా స్థిరపడాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ దావీదు ఆ అబ్షాలోమును బట్టి చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటి? నా నిమిత్తం అబ్షాలోముకు దయ చూపండి అయ్యా. అదే అధ్యాయంలో 33వ వచనంలో మనం చూస్తే అక్కడ దావీదు చెప్పినటువంటి మాట చూడండి. నా కుమారుడా అబ్షాలోమా,
నీకు బదులు నేను చనిపోతే ఎంత బాగుండనయ్యా అని దిక్కులు పగిలిపోయేటట్టుగా ఏడ్చాడట. జయించినటువంటి జనులు ఎట్లా వచ్చారండి లోపలికి? యుద్ధములో ఓడిపోయిన వారి వలె సిగ్గుతో దొంగ నడకలు నడుచుచు పట్టణములో ప్రవేశించిరి అని 19వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, తనను చంపాలి అనుకున్నటువంటి శత్రువుల పట్ల కూడా ప్రేమను చూపించాడు. ఇది ఎక్కడ కనబడుతుందో తెలుసా? దేవునిలో మాత్రమే మనకు కనపడుతుంది. పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, యేసయ్య తర్వాత అంతటి ప్రేమ చూపించినటువంటి వ్యక్తిగా మనుష్యులలో దావీదు ఒక్కడే మనకు కనపడతాడు. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువులను కూడా ప్రేమించగలిగినటువంటి ప్రేమ. ప్రభు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏం చేయాలి? మనల్ని హింస పెడితేనట ప్రార్థన చేయాలట. ఎంతగా ప్రార్థన చేయాలంటే ఆ ప్రార్థన పరలోకమందున దేవుని సన్నిధికి చేరేటట్టుగా ప్రార్థన చేయాలట. అంతేగాని శత్రువులను చూచి మనం శత్రుత్వాన్ని వహించడం, కోపం తెచ్చుకోవడం చేయకూడదట. వాళ్ళని ప్రేమించాలట. ఈ ప్రేమ మనకి యేసయ్యలో మాత్రమే కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది, అదే ప్రేమను దావీదు కూడా కలిగి ఉన్నాడు. దావీదు ఆ ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ప్రభు అనుకొని ఉంటాడు, ఇదేంట్రా, నేను కదా ఆ కరుణను చూపించేది, నేను కదా ఆ ప్రేమను చూపించేది, నా కుమారుడైనటువంటి దావీదు చూపిస్తూ ఉన్నాడే, దావీదులో ఈ లక్షణం ఎలా వచ్చింది? అందుకే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? దావీదు యెహోవా హృదయానుసారుడు. ఆయన హృదయం ఎలాగుందో దావీదు హృదయం కూడా అలాగే ఉంటుందట. దావీదు కూడా అలాగే నడుచుకునేవాడట. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ దావీదు చూపించాడు. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినమున మన జీవితాలలో ఆ ప్రేమ ఉందా? ఈ దినమున మన జీవితాలను పరిశీలించుకుంటే మనల్ని హింసించేటువంటి వాళ్ళను, ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ పట్ల కూడా అదే ప్రేమ చూపిస్తున్నామా? ప్రేమ గురించి చెప్పబడిన మాట చూడండి, అపకారమును మనస్సులో ఉంచుకోదు. మన పట్ల అపకారం చేసిన వాళ్ళని, ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచించి, దావీదు జీవితంలో ఆ లక్షణం లేదు. దావీదు జీవితంలో దేవుని లక్షణము, దేవుని యొక్క గుణలక్షణమైనటువంటి అత్యున్నతమైనటువంటి ప్రేమ ఉంది. దేవుని బిడ్డలారా, దావీదులో ఉన్నటువంటి ఆ రెండవ లక్షణం, అతడు దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. మూడవ సంగతిని మనం గమనిస్తే దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎందుకంటే సమస్త యుద్ధాలు అయిపోయాయి, నెమ్మదించింది, నెమ్మలంగా ఉంది దేశం అంతా. దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? నేను దేవదారు మానులతో కట్టిన నగరులలో నివసిస్తూ ఉన్నాను, యెహోవా మందసము గుడారములో ఉన్నది, నేనేమి చేస్తున్నాను. ఎవరి గురించి ఆలోచించాడండి? దేవుని బిడ్డలారా గమనించండి, తనకున్నటువంటి సమస్యలన్నిటిలో నుంచి బయటకు వచ్చాడు, నెమ్మది పొందుకున్నాడు. ఇప్పుడు నెమ్మది పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? సంతోషిస్తారు. విశ్రాంతి దొరికిందయ్యా, అమ్మ ప్రశాంతంగా, ఇకనైనా ప్రశాంతంగా ఉందాం అనుకుంటాడు. కానీ దావీదు ఏం చేశాడు? నేను మంచి కట్టడంలో, మంచి నగరంలో నివసిస్తూ ఉన్నాను, కానీ మా నాన్న ఎక్కడున్నాడు? దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను దావీదు మనసు అదే అయి ఉంటుంది. నేను ఇదిగో బంగ్లాలో నివసిస్తూ ఉన్నాను, గొప్ప విల్లాలో నివసిస్తూ ఉన్నాను, కానీ మా నాన్న ఎక్కడున్నాడు? ఇదిగో పాళ్ళెం వెలుపల గుడారంలో ఉన్నాడు. మా నాన్నకి నేను కట్టొద్దా?
నేను ఎంత గొప్పగా ఉన్నానో నా దేవుడు మా నాన్న అదే విధంగా ఉండొద్దా? నాతానును పిలిపించి అడిగితేనట నాతాను అన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీ మనస్సుకు వచ్చింది నువ్వు చెయ్యి అంటే దేవుడు చెప్పాడు, లేదు లేదు, నీ చేతికి రక్తం అంటుంది, నువ్వు కట్టడానికి వీల్లేదు, కానీ నీ సంతతిని నీలో నుంచి ఒకరిని తీసుకుంటాను, నేను నీలో నుంచి ఒకరిని తీసుకుంటాను, వానికి నా నిబంధన స్థిరపరుస్తాను, అతనికి తండ్రిగా నేను ఉంటాను, నాకు కుమారుడుగా అతడు ఉంటాడు, అతడు నా ఆలయాన్ని కడతాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న తర్వాత దావీదు చేసిన పని ఏంటో తెలుసా? వెళ్ళి దేవుడి దగ్గర మోకరించి, అయ్యా ఇంతగా హెచ్చించడానికి నాకేం అర్హత ఉందయ్యా, ఇంతగా గొప్ప చేయడానికి నాకేం అర్హత ఉందయ్యా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చూస్తే మూడవదిగా ప్రభువే వాగ్దానం చేశాడు. దానిలో నువ్వు నన్ను అనుసరించి నడుచుకుంటూ ఉన్నావు, నాకున్న ప్రేమ నువ్వు కలిగి ఉన్నావు, నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు, నీలో నుంచి నేను తీసుకొస్తా. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీలో నుంచి అనేక జనములు బయలువెడతాయి. కానీ దావీదుకు చెప్పాడు, నీలో నుంచి ఒక్కడిని నేను తెచ్చుకుంటా, అతడు నాకు కుమారుడు అవుతాడు, అతడు నా ఆలయాన్ని కడతాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ విధంగా కట్టగలిగినటువంటి ఆ గొప్ప ఆలయాన్ని ఈరోజు ప్రభు నీలో నాలో కట్టాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకే కొన్ని సంఘానికి వ్రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, మనము దేవుని ఆలయమై ఉన్నామని, మనలో దేవుని ఆత్మ నివసించుచున్నాడని ఎరుగరా? నిజమే, ప్రభు వచ్చి మనల్నే ఆలయంగా కట్టాడు. ప్రభు వచ్చి మనల్ని ఆయన పరిశుద్ధ ఆలయంగా మార్చుకున్నాడు. మనల్ని దేవాలయంగా మార్చడానికి పూర్వం దావీదు ఎంతకాలం ఎదురు చూస్తుంటాడు? దావీదు చనిపోయాడు, పరదేశంలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిని ఎదురు చూస్తూ ఉంటుంటాడు కదా, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటుంటాడు. కుమారుల్ని, తర్వాత మనవాళ్ళని, మనవ సంతానాన్ని, వాళ్ళ కుమారుల్ని ఒక్కళ్ళని సరిగ్గా ఉన్నారా? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంది, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం ఉంది. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో ప్రేమించి సొలొమోనును ప్రేమించి, అయ్యా నా కుమారుడా అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా నిలబడ్డాడా సొలొమోను? నిలబడ్డాడు. భార్యలు మనసు తిప్పేశారట, ఈయన కూడా మారిపోయాడట, పరదేవతారాధన వైపు పరిగెత్తాడట. దావీదు, నేను అనుకుంటాను పరదేశంలో దావీదు ఆత్మ అనుకుని, ఏమయ్యా నాలో నుంచి ఒక సీడ్ తీసుకొస్తానన్నది, నాలో నుంచి ఒకడిని తీసుకొస్తానన్నది, కానీ అందరూ చెడ్డోళ్ళు అయిపోయారయ్యా, ఒక్కడు కూడా నిన్ను ప్రేమించేవాడు లేడయ్యా, ఒక్కడు కూడా నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడేటువంటి వాడు లేడయ్యా. ప్రభు అన్నాడు, ఎవ్వరు లేకపోతే నేను దావీదు, నేనున్నాగా, నేనే వస్తా. ఎవ్వరు లేకపోతే నేను వాగ్దానం చేసినటువంటి వాడిని నేనున్నా, నేను నీ గర్భకోహంలోంచి నేను వస్తా ఒక్కడిలాగా. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దావీదుకు అర్హత ఉండి కాదు, ప్రభు అంటున్నాడు, నేనున్నా. నీకు మాట ఇచ్చినటువంటి వాడిని, ఆ మాట నెరవేర్చగలిగినటువంటి వాడిని నేనున్నా. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో గాబ్రియేలు దూత మరియమ్మ తల్లికి చెబుతుంది, చదువు వినిపించిన తల్లి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఎక్కడండి చెప్పబడిన మాట? ఆయన జన్మించక ముందే ఆయన స్థిరపరిచాడు, నేను దావీదు కుమారుణ్ణి. ఎంత గొప్ప సంగతో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. దావీదుకు ప్రభువే, కానీ ఆ ప్రభువే దిగొచ్చాడు.
దిగొచ్చి నా బిడ్డలాగా నాకు వ్యతిరేకంగా ఒక్క మాట నువ్వు మాట్లాడలే, నా ఇష్టానికి వ్యతిరేకంగా ఒక్క మాట నువ్వు మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. నీ బలహీనతకు కూడా లోబడిపోయావు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లోకం వైపు చూసి భయపడి పారిపోయావు తప్ప నన్ను వ్యతిరేకించలేదు. నేను ఏ ప్రేమ కలిగి ఉన్నానో అదే ప్రేమ నీవు కలిగి ఉన్నావు. నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడేంత వరకు నా కోసమే ఎదురు చూశావు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నీ జీవితంలో ఆ లక్షణాలు ఉన్నాయా? ఈ లోకం నీ వైపు చూచినప్పుడు ఇదిగో పలానాళ్ళ దేవుడండి, వాళ్ళండి అసలు నిజమైనటువంటి క్రైస్తవులు, వాళ్ళండి నిజమైనటువంటి దేవుని బిడ్డలు అని నిన్ను నన్ను చూచి దేవుని మహిమపరుస్తున్నారా? దావీదును చూచినప్పుడు ప్రభువును మహిమపరిచారు. ఆయన దావీదు కుమారుడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నేను నీ దేవుణ్ణి అనిపించుకోవడానికి, అని పిలిపించుకొని ప్రజల మధ్యలో గొప్ప చేయబడటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నువ్వు అందుకు సిద్ధంగా ఉన్నావా? నీ దేవుణ్ణి అనిపించుకోవాలని నేను ఆశపడుతున్నాను. నీ ప్రభువుని అనిపించుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా ఆశ తీరుస్తావా? దేవుని బిడ్డ గమనించండి, ఆది సంఘంలో ఎవ్వరూ ఏది తమది అని అనుకోలేదట. అందరూ ప్రభు వైపే చూశారు కాబట్టి సంఘంలో అద్భుతాలు జరిగాయి. అందరూ ప్రభు వైపే చూశారు. వారిని చూచినప్పుడు జనులకు భయం కలిగిందట. వారిలో ఉన్నటువంటి సంతోషాన్ని చూచినప్పుడు విస్మయం ఉండారట. వారి ధైర్యాన్ని చూచినప్పుడు భయపడ్డారట. ఈరోజు నిన్ను నన్ను చూసినప్పుడు ఏమంటున్నారు? వీళ్ళు కూడా అట్టేటోళ్ళేలే అంటున్నారా? లేకపోతే అమ్మో వాళ్ళ దేవుడు వాళ్ళ మాట వింటాడు, వాళ్ళ దేవుడు వాళ్ళ మొర ఆలకిస్తాడు, వాళ్ళు ఒక మాట మాట్లాడితే, ఒక ప్రార్థన చేస్తే, లేకపోతే ఒక మాట మాట్లాడితే వాళ్ళ దేవుడు ఎదుగొచ్చి వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఈరోజు మనం అనిపించుకుంటున్నామా? ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రోజు పరిసయ్యులకు అది అర్థం కాల, అందుకే వాళ్ళు సమాధానం చెప్పలా. ఈరోజు నీకు నాకు అర్థమవుతుందా? సమాధానం చెప్పగలిగినటువంటి స్థితిలో, ప్రభు బిడ్డలుగా బ్రతకగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా? నిన్ను నీవు నన్ను నేను పరిశీలన చేసుకుందాం, ప్రశ్న వేసుకుందాం, సమాధానం వెతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్.